కేంద్ర ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రైతులకు యూరియా అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు కేసీఆర్ కుటుంబ అభివృద్ధి కోసమే పనిచేసిందన్నారు. అన్నా చెల్లెళ్ల గొడవతో బీఆర్ఎస్ గ్రాఫ్ మొత్తం పడిపోయిందన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో పార్టీ సమావేశానికి హాజరయ్యారు మంత్రి. ఈ సందర్భంగా ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో మనమందరం కూడా కలుసుకొని కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధిక సంఖ్యలో తీసుకొచ్చే అవసరం ఉన్నది. సో ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ గురించి అందరు కూడా ఎదురు చూస్తున్నారో ఈసారి రేషన్ కార్డ్స్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సుమారు 12 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎవరికి ఏవైతే అర్హత ఉన్నదో అందరికీ రేషన్ కార్డులు వస్తాయి. మీరు మన కార్యకర్తలు ఎవరైతే మిస్ అయ్యింది, ఎవరైతే చనిపోయినో రాలేదో కార్డు మీరు అన్నీ కూడా లెక్క రాసుకొని ఇవ్వండి, డెఫినెట్లీ పెట్టిస్తాం. 3 పార్టీలు ఉన్నాయి మన తెలంగాణలో. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి ముందుకు వెళ్తుంది. ఇంకోవైపు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు నేను చెప్పినట్టు మెగా ప్రాజెక్ట్స్ కట్టి మెగా కమిషన్లు దోచుకొని మెగా ఫామ్ హౌస్లు కట్టుకొని ప్రజలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారో వాళ్ళందరూ కూడా ధోకా చేయడం జరిగింది. అందరు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పి అంటున్నారు. ఇంకెక్కువ జాయినింగ్ చేసేది ఉంది శ్రవణ్ తో ఇస్మే కామ్ కరియే ఉస్మే. ఎందుకంటే ప్రజలకు మేలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేలు అవుతుంది. ఒకవైపు టీఆర్ఎస్ నాయకులు వేలాది కోట్ల కమిషన్లు దోచుకొని ప్రజలకు ఏదైతే న్యాయం చేయాలో అది న్యాయం చేయలేదు. ఇంకోవైపు మీరందరూ చూస్తున్నారు బీజేపీ పార్టీ. మనందరికీ ఈసారి యూరియా కొరత ఉన్నదంటే కేవలం కేంద్రం వల్లనే మనకు యూరియా కొరత ఉంది. మనకు ఈ రాష్ట్రానికి ఏదైతే 7 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలనో ఆ యూరియా కేవలము 50% వరకు సరఫరా చేస్తున్నాం. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అది బీజేపీ హయాంలో మూతపడ్డది. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారితో అప్పుడు నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు వారితో మాట్లాడి చర్చించి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆ ఫర్టిలైజర్ ప్లాంట్ని మళ్ళీ రీఓపెన్ చేయించడం జరిగింది. దాని వలన ఈరోజు మనకు నేను ఆ రోజు ఏదైతే ఆ ప్లాంట్ని ప్రారంభిస్తే ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణలో నార్త్ తెలంగాణలో ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా కొరత ఉండొద్దని చెప్పి ఆ ప్లాంట్ మనము రీఓపెన్ చేయించడం జరిగింది. ఈరోజు ఆ ప్లాంటు బీజేపీ హయాంలో ఎప్పుడు కూడా అది 10 రోజులకు ఏదో రిపేర్స్ అని చెప్పి దాన్ని బంద్ కావటం జరుగుతుంది. అందుకోసానికే కొరత వచ్చింది. బీజేపీ ప్రభుత్వము ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవటం లేదు. మనం ఈ 3 పార్టీలు చూసుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల మేలు కోసం పనిచేస్తుంది. సో మనం ఇది దృష్టిలో పెట్టి